అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇది మొత్తంగా మూసానగర్ ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. అందుకే అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కొంతమంది బాధితులు వచ్చి అడ్డుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసు భారీ భద్రతా మధ్య కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. విద్యుత్ వైర్లను తొలగించేశారు. సంబంధిత బాధితులు ఎవరు రాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కానీ కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో కొంతమంది బాధితులు అయితే వచ్చి అడ్డుకున్న పరిస్థితి. తమ విద్యుత్ని ఎందుకు తొలగించారు, మాకు డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా మా కుటుంబాలు అన్నిటికీ ఇచ్చి అక్కడ కూడా కొన్ని వసతులు లేవు, ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా పూర్తిస్థాయి వసతులు లేవు, ఆ వసతులన్నీ కల్పించి మాకు కొంత నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మాకు మా ఇళ్లను కూల్చాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసానగర్, శంకర్ నగర్, రసూల్పురా ప్రాంతాల్లో, వినాయక్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా ఈ బఫర్ జోన్లు అంటే ఈ ఎఫ్టీఎల్ అంటే మూసీ సంబంధించిన రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రం అధికారులు మార్కింగ్ చేశారు. నిన్నటి వరకు సర్వే చేశారు. దాదాపు మేజర్ కుటుంబాలను అంటే ఈ ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలను డబుల్ బెడ్రూమ్లకు తరలించామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టంతోనే చేశాము, కానీ ఇప్పుడు వచ్చి మరి వాళ్ళు మళ్ళీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ మేము కూడా దానికి తగు చర్యలు తీసుకుంటాము. అందుకే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాము. పోలీసుల భద్రత మధ్య ఈ 3 ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య వందలాది మంది పోలీసుల బలగాల మధ్య కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనోజ్, సాగర్, ప్రజెంట్ వారి అబ్జెక్షన్ ఏంటి? వారు ఎందుకు నిరాకరిస్తున్నారు? అంటే పక్కన వారందరూ కూడా వెళ్ళిపోయారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా, కేటాయించిన వాటిలో సదుపాయాలు లేరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ సప్లై నిలిపివేస్తున్న నేపథ్యంలో అంటే వారు అంగీకరించడం లేదా, అంగీకరించక మునిపే విద్యుత్ సప్లై నిలిపివేస్తున్నారా, వారు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయలేదా డబుల్ బెడ్రూమ్లోకి? మూసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమైంది. మూసానగర్, శంకర్ నగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో కాకుండా మొదట పాక్షికంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇళ్లపై ఉన్నటువంటి విద్యుత్ వైర్లను తొలగిస్తున్నారు. సుమారుగా 100కి పైగా కుటుంబాలను కాల్చేయించినారు అధికారులు. ఇక చెంచల్గూడలోని వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్, చెంచల్గూడ దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వారిని కేటాయించారు. ఇక ఇళ్లపైనటువంటి డోర్స్, ఇతర పరికరాలను, కిటికీలు వాటి కూడా ఎటువంటి దెబ్బ తినకుండా బాధితులకి మరేదైనా ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సురక్షితంగా అందిస్తామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ రకంగానే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉపయోగపడే విధంగా కూల్చివేతలు కొనసాగుతున్న ప్రక్రియ కనబడుతోంది. ఇక మూసీ నదికి ఆనుకున్నటువంటి ఇండ్లకు ఇప్పటికే ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేశారు అధికారులు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారిని ఖాళీ చేయించారు. సాగర్, వారు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? వారి డిమాండ్ ఏంటి? అంటే పక్కన ఉన్నటువంటి నివాసాలు 4 ఇళ్ళు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలించారు. సో వారు కొంత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాటర్ సప్లై సరిగ్గా లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అంటే ప్రస్తుతం అక్కడ ఎవరైతే ఆబ్జెక్ట్ చేస్తూ పోలీసులను అడ్డుకుంటున్నారో వారు వెళ్ళడానికి ఇంకా ఒప్పుకోలేరా? వాళ్ళు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారా? వారి డిమాండ్ ఏంటి? అంటే వారు వెళ్ళడానికి ఒప్పుకోక మునిపే విద్యుత్ సప్లై నిలిపివేస్తున్న వాళ్ళ కోసం అధికారులు వాళ్ళపైన జులుం జులిపిస్తున్నారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. జనరల్గా పాత బస్తీ ప్రాంతాల్లో, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఒక్క ఇంట్లోనే దాదాపు 4-5 కుటుంబాలు నివాసం ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ మూసానగర్ ప్రాంతంలో మనం ఒక 5-6 ఇళ్లను పరిశీలిస్తే అక్కడ 4-5 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిని అక్కడి నుంచి అయితే తరలించాలి అధికారులు. కానీ 4-5 కుటుంబాలకు కలిపి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా 4 కుటుంబాలను కలిసి మేము ఎట్లా ఉండాలి, ఒకటే డబుల్ బెడ్రూమ్లో మాకు అంటే మా కుటుంబాలు అన్నిటికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు అధికారులు చెప్పారు మాకు ఏదైనా ఒకటి పూర్తి స్థాయిగా హామీ ఇచ్చినతేనే మేము కూల్చివేతల్ని కొనసాగిస్తాం, మేము సమ్మతిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అలజడి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యుత్ కనెక్షన్ కూడా తీసివేసి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది బాధితులు మాత్రం డబుల్ బెడ్రూమ్లో తమకు ఇచ్చారు, కానీ అక్కడ వసతులు లేకపోవడం ఒకటి, 3-4 కుటుంబాలు కలిపి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా ఉండాలి, మా బతుకుదేరు అంతా ఇక్కడే ఉంది, మా జీవితాలంతా ఇక్కడే ఉన్నాయి, మేము ఒక్క ఇంట్లో కూడా 2-3 కుటుంబాలను సపరేట్ రూమ్స్లో కలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ చిన్న రూమ్లలో మేము 3-4 కుటుంబాలం ఎట్లా నివాసం ఉండాలి, మా కుటుంబంలో దాదాపు 10-15 మంది పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులం ఉన్నాం, మేము డబుల్ బెడ్రూమ్లలో ఎట్లా ఉండాలి, మాకు కుటుంబానికి ఒకటి డబుల్ బెడ్రూమ్లు చెప్పులా ఇస్తే మాత్రమే మేము ఒప్పుకుంటామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మూసానగర్ ప్రాంతంలో దాదాపు 40 పైగా ఇండ్లను గుర్తించారు.
ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటేనే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అధికారులను కొంత అడ్డుకొని పోలీసులకు మధ్య కొంత అంటే అలజడి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చారు కానీ మాకు పూర్తి స్థాయి కేటాయింపులు జరగలేదు. మా కుటుంబాలకు ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు విద్యుత్ను కూడా తీసేసి మాకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా మీరు కూల్చేస్తున్నారు, ఇప్పటివరకు కూల్చివేతలు ఉండవు అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకవేళ చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం కూల్చివేతల ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 100కు పైగా ఈ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రం మొదటిసారిగా ఇక్కడి నుంచి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మూసానగర్ తో పాటుగా ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తూ సీజ్ చేశారు ముందు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఏదైతే ఖాళీ చేసిన ఇళ్ళకే వచ్చి వాళ్ళు మళ్ళీ నివాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత కొన్ని ఆందోళనలు అడ్డుకునే పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. మార్కింగ్ చేసినారు, దాన్ని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు నిన్నటి నుంచే సీజ్ చేసి అందులోకి ఎవరు రాకుండా, బాధితులు ఎవరిని అనుమతించకుండా ఎక్కడైతే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో అక్కడి వరకు వాళ్ళని తరలించి అక్కడ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఒప్పుకొని వారికి పట్టాలు కూడా ఇచ్చామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మరోవైపు మాత్రం పూర్తి స్థాయిలో కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్లు మా కుటుంబాలు అన్నిటికీ ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో వారు కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కొంత అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికారులు మాత్రం పోలీసులు వాళ్ళని నిలువరించి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఒకవైపు వాళ్ళకు నచ్చజెప్తూనే మరోవైపు కూల్చివేతలు మాత్రం కొనసాగిస్తున్న అధికారులు. మొత్తంగా ఈ చాదర్గఢ్ సంబంధించినటువంటి మలక్పేట్ నియోజకవర్గంలో ఈ మూసానగర్, శంకర్ నగర్, రసూల్పుర, వినాయక్ నగర్ ఈ 4 ప్రాంతాల్లో మాత్రం 100కు పైగా రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రం అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనోజ్, రైట్ సాగర్, అధికారులు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎందుకంటే వారు క్వశ్చన్ చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో తమకి సదుపాయోగ్యంగా లేవని, అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ లేవంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అధికారులు వారి క్వశ్చన్స్కి, బాధితుల క్వశ్చన్స్కి ఎవరైనా సమాధానం చెప్తున్నారా? లేదు మేము అక్కడ వెసులుబాటు కల్పిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామనో, లేదు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలని కల్పిస్తామనో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్మలో ఖచ్చితంగా అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే, కింది స్థాయి అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు. బాధితులు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతున్న సందర్భంలో కింది స్థాయి రెవెన్యూ అధికారులు అయితే వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మా ఉన్నతాధికారులతో సంప్రదించి మీకు కూడా న్యాయం చేస్తామంటూ వరకు హామీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హామీ ఇచ్చి మాత్రం కూల్చివేతలు మాత్రం ఆపడం లేదు, కూల్చివేతలు కొనసాగిస్తూనే ఎవరైతే బాధిత కుటుంబాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో వారిని పోలీసులతో వారిని అడ్డుకొని కూల్చివేతల జరుగుతున్న ప్రాంతానికి వారిని రాకుండా కొంత దూరంలోనే వాళ్ళని ఆపేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ 2 అంశాలు మనం పరిశీలించవచ్చు. డబుల్ బెడ్రూమ్లు అన్ని కుటుంబాలకు ఇవ్వాలి అనేది వాళ్ళ వాదన. మరోవైపు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో కూడా పూర్తి స్థాయి వసతులు ఉండాలి. నీరు లేదు, మాకు విద్యుత్ లేదు, మేము ఎలా వంట చేసుకొని ఉండాలి, ఎలా తినాలి, ఎలా బతకాలి, మా కుటుంబాలు దాదాపు 10-15 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. మేము ఇక్కడైతే మా ఉన్న ఇళ్లలో మేము ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిగా వాటిని కూల్చివేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లో పూర్తి స్థాయి వసతులు ఏర్పాటు చేయలేదు, మా కుటుంబాలు అన్నిటికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, మేము ఎలా ఉండాలి, రోడ్డున పడాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు కూడా వారిని నచ్చ చెప్తున్నారు. మీ సమస్యలను కూడా పూర్తి స్థాయిగా పరిష్కరించే బాధ్యత మాది, మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి కూడా మీ సమస్యలను విన్నవిస్తాం, మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత మాది అంటూ వారిని మరోవైపు నచ్చ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు నచ్చ చెప్తూనే మరోవైపు ఇండ్లకు సంబంధించినటువంటి అధికారులు వచ్చారా, రెవెన్యూ అధికారులు కానివ్వండి, లేదంటే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి మూసి అధికారులు కానివ్వండి, లేదంటే రెవెన్యూ అధికారులు ఎవరైనా ఉన్నారు అక్కడ, వారు ఉంటే కనుక వారి నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో అడిగే ప్రయత్నం చేయండి.
మనోజ్, అంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికే కింది స్థాయి రెవెన్యూ అధికారులే ఉన్నారు, ఒక ఆర్డీఓ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఎంఆర్ఓలు దీనికి సంబంధించి ఈ 4 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కూల్చివేతల ప్రక్రియను వారు కొనసాగిస్తున్నారు. వారి పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనం మూసానగర్ ప్రాంతంలోనూ ఇక్కడ మాత్రం కొంతమంది రెవెన్యూ అధికారులు మాత్రం ఇక్కడ అందుబాటులో లేరు. పోలీసుల భద్రత మధ్య కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఈ 4 ప్రాంతాలను ఎక్కడైతే అలజడులు నెలకొంటాయో అక్కడ వాళ్ళని నచ్చచెప్పి అక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్రూమ్ల వైపు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని కూడా పరిష్కరించేందుకు మేము పటిష్టమైన ఖచ్చితమైన చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక్కడ కింది స్థాయి రెవెన్యూ అధికారులు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. కానీ పోలీసులు మొత్తం భారీగా వందలాది మంది పోలీసుల భద్రత మధ్యనే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం 4 ప్రాంతాల్లో మేజర్గా జరుగుతున్న కూల్చివేతలను ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తూ చెదురుమదురు ఘటనలు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా కూడా అక్కడ బాధితులను వారి యొక్క సమస్యలను విని వాటిని నచ్చజెప్పి అక్కడి నుంచి వారిని తరలించి వారిని వేరే అంటే దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల వైపు తీసుకెళ్లి అక్కడ వారి సమస్యలను వాటిని నచ్చజెప్పి వారికి సమస్యలను పరిష్కరించామని హామీ ఇచ్చిన తర్వాతనే వారిని నచ్చజెప్పి కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మనోజ్, రైట్ సాగర్. సో ప్రజెంట్ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మార్కింగ్ చేసిన ఇండ్లకు సంబంధించి ప్రజెంట్ మూసానగర్ శంకర్ నగర్లో జరుగుతున్నటువంటి ఆ కూల్చివేతల ప్రక్రియ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, కానీ అది కూడా అందరు కేటాయించలేదు. కేటాయించిన వారికి మాత్రం సదుపాయాలు లేవు, అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, పెద్ద ఎత్తున తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ విద్యుత్ సప్లై కానీ నీటి సదుపాయం సప్లై కానీ లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి తిరిగి మళ్ళీ అధికారుల దగ్గర మొరాయించే ప్రయత్నం చేసి అధికారుల దగ్గరికి వచ్చి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం వారికి ఎటువంటి సమాధానం చెప్తున్నారనేది మాత్రం అర్థం కావడం లేదు. సో ప్రజెంట్ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. नहीं, यहाँ पे आके पब्लिक को यहाँ परेशान कर रहे हैं। गरीब लोग कहाँ जाएगा? जिसका घर है, जिसका घर रजिस्ट्रेशन है, उसको कुछ नहीं दे रहा है, अपना देना चाहिए। एक घर में 4 फैमिली है, उसको भी अपना इंतजाम करना चाहिए गवर्नमेंट के हिसाब से। अपना गरीब लोग बहुत परेशान हैं। नहीं दिया हमारे को, मेरा घर ये है, अभी मार्क नहीं डाला, अभी क्या है गवर्नमेंट का आगे अपना रूल्स मालूम नहीं अभी। लेकिन जो लोग गया है बहुत परेशान है, वो परेशानी हटाओ आप लोग। क्या परेशानी है? क्या परेशानी? 2 बेडरूम दिएगा तो एक घर में 4 फैमिली है तो क्या करेगा वो लोग? हाँ, कहाँ जाएगा? जो जमीन थी, जमीन है तो उसके ऊपर बिल्डिंग बनाएगा, 2 घर तो भी बनाएगा। मेहनत करके गरीब लोग रख लिए घर, उसको आके तोड़ रहे हैं, क्या फायदा है बताइए आप लोग? ये गवर्नमेंट का ये सही तरीका नहीं है। आप क्या छोड़ दीजिए बस, क्या रिक्वेस्ट कर रहे हैं? नहीं छोड़ दीजिए। एक खतरा पानी भी नहीं आता इधर। बोले हम आपको डबल बेडरूम दिया हमारे को नहीं दिया, हमारे को नहीं होना पड़ता। हमारे साथ चीटिंग करी मैडम। मैडम हमारे को बोले पहले बताएंगे तुम्हारे को ले जाके, तुम्हारे को पसंद आया तो तुम्हारे सामान के साथ तुम्हारे को भिजाएंगे बोल के बोले थे। हमारे को बताए भी नहीं, सामान के साथ जाओ वहाँ जाके चाबी ले लो, वहाँ जाके वहाँ पे जाके साइन गिन करे का जे वहाँ पे चाबी तो नहीं लिए हम, हमारे को चाबी भी नहीं दिए और बोल रहे के वहाँ पे लोग गड़बड़ करके सामान फेंक दे रहे थे, कर रहे थे। लिफ्ट बंद, पानी नहीं है लोगों को, यहाँ के गैस लोग आई बड़ी मुश्किल में है सर। उन लोगों को भी बहुत तकलीफ है, पानी नहीं है, लोग बाथरूम को गए तो पानी नहीं है वहाँ पे, वहाँ के लोग मार के हकाल रहे तो किधर जाना पब्लिक? सामान लेके, हमारा सामान लेके यहाँ बैठे। ये मेरा सामान है, वो घर है मेरा, वो जो ठहरे हुए है ना वो घर है, वो घर मेरी बच्ची का है। हाँ, मेरा सामान ये है। अभी डबल बेडरूम दिया बोल रहे हैं ना? नहीं दिया हमारे को चाबी, हमारे शुरू से बोले थे हमारा नहीं होना, हमारी जगह हमारे को होना बोले थे। डबल बेडरूम आप लिया, अंदर गया? अंदर नहीं गए हम, बेडरूम में भी नहीं गए, कहीं भी नहीं गए। नीचे से ही हमारे को लड़ाई झगड़ा हो रहा कर रहा तो हमारे को भिजा दिए। क्या क्या प्रॉब्लम थी? उधर के लोग बोल रहे के इधर नहीं आना, इधर कैसा देते, कई के वास्ते आए, लिफ्टा बंद कर दिए, पानी बंद, सब कुछ बंद। 7 फ्लोर के ऊपर बता रहे हमारे को, सुने ना, हम चाबी भी नहीं लिए, कुछ भी नहीं लिए। कितना जने हैं आपका फैमिली मेंबर? हमारे मेंबर 7-8 जने हैं, छोटे बच्चे भी है। नहीं, हमारी बच्ची का वो घर है, मीटर अलग है, उसको भी नहीं देते बोल के बोले। नहीं, से क्या हमारे को बेडरूम नहीं होना, हमारी जगह हमारे को होना, बस जमीन। हमारा घर अभी भी ऐसी है ना, हम चाबी भी नहीं लिए, जबरदस्ती सील करके गए। मैडम सबको डरा रही, यहाँ के जितनी पब्लिक है सबको डरा के गए। నివాసాలు వారికి కేటాయించినా కూడా అక్కడ సదుపాయాలు లేవు, తమకు సంబంధించి విద్యుత్ సప్లై లేదు, వాటర్ సప్లై లేవు అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమో ఒక కుటుంబంలో కనుక పెళ్ళైన వారు కనుక 2 ఉంటే కనుక ప్రస్తుతం నివాసంలో నుంచి బయటికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ప్రతి
కుటుంబానికి అంటే పిల్లల కనుక పెళ్ళి అయి ఉంటే వారికి కూడా సపరేట్గా ఇస్తామంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది వ్యక్తులు. వారి యొక్క వారికి సంబంధించిన అంశాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఆ రకంగా లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో డబుల్ బెడ్రూమ్ నివాసాలు తీసుకున్నా కూడా వారికి కరెక్ట్గా లేవు, మాకు వద్దు, తిరిగి మళ్ళీ ఈ నెలలోనే ఉంటామంటూ కూడా తిరిగి అక్కడ వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా చోట్ల ఇంకా డబుల్ బెడ్రూమ్ నివాసాలు ఇవ్వలేదు, తమకు దానికి సంబంధించి కీస్ కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అధికారుల తీరు చూస్తే కొంత చర్చనీయాంశంగానే ఉంది. ఇక్కడ మొదట చెప్పిన మాటకి తర్వాత అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం కారణంగా వారు కూడా మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సో ప్రజెంట్